ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ రేపు సాయంత్రం 5 గంటలకు ఒక ఆవు రూపంలో నీ ఇంటికి వచ్చి నీ కోరిక అనేది తీర్చి వెళ్ళిపోతాను. నా మీద నమ్మకంతో వినిబిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది. మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా కానీ దుర్గమ్మ తల్లికి జంతువులంటే చాలా ప్రేమ ఉంటుంది. అందులో చాలా ముఖ్యంగా ఆవు అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా గుడుల్లో ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఆవులు దేవాలయాల్లో తిరుగుతూనే ఉంటాయి. వెళ్ళి దుర్గమ్మ తల్లి యొక్క ఆ పిలుపుని చాలా ఒక సంగీతంలాగా వాటి యొక్క భాషలో ఆవులు చాలా అద్భుతంగా పిలుస్తూ ఉంటాయి. అంతటి నమ్మకం అనేది ఆవులకు ఉంటుంది కనుక దుర్గమ్మ తల్లే స్వయంగా మనకి ఆవు రూపంలో వచ్చి మనకి మన కోరికను తీర్చడం కోసం దుర్గమ్మ తల్లే తరలి వస్తుంది అని చెప్పి స్వయంగా ఆవిడే చెప్తుంది. అంటే ఇక ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. ఒక్కసారి ఇదంతా వింటున్న మనం అందరం కూడా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి అనుకుని అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాము. ఒక ఊర్లో కట్టెలు కొట్టుకున్న రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆ రామయ్య చాలా పేదవాడు. అతను ప్రతిరోజు కూడా కట్టెలు కొట్టుకుని వచ్చి ఆ కట్టెలను ఊరు ఊరు తిరుగుతూ వచ్చిన డబ్బులతోనే ఆ రోజు ఇంట్లో అనేది గడుపుకుంటూ ఉండేవాడు. అయితే వాళ్ళ భార్య ప్రతిరోజు కూడా, ఏమండి, మనం పల్లెటూరులో ఉండి ఎల్లకాలం ఈ కట్టెలు అమ్ముకుంటూనే జీవితాన్ని కొనసాగిస్తే మనం పేదవాళ్ళగానే ఉంటాము. మనం పట్టణం వెళ్ళి ఏదన్నా ఎవరి కిందన్నా పనిలో కనుక మీరు చేరినట్లయితే మనం కొంత డబ్బు అనేది దాచిపెట్టుకోవచ్చు. ఈ కష్టం కూడా మీకు ఉండదు అని చెప్పి రోజు ఆ రామయ్య భార్యకి చెప్తూ ఉంటుందన్నమాట. అంటే భార్య రామయ్యకి చెప్తూ ఉంటుంది. అప్పుడు రామయ్య, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను పుట్టిన ఈ భూమి నుంచి, అంటే నా ఊరి నుంచి నేను రావడం అనేది ఎప్పటికీ జరగదు. చావైనా బ్రతుకైనా కానీ నేను ఈ ఊరిలోనే ఉంటాను అని చెప్పి రామయ్య ప్రతిరోజు వాళ్ళిద్దరికీ చిన్న గొడవ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టుకుని వాటిని చక్కగా మూట కట్టుకుని తల మీద పెట్టుకొని చాలా దూరం కట్టెలు అమ్ముకోవడం కోసమని చెప్పి తిరుగుతూ 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 అలసిపోతాడు. అలా అలసిపోయి ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటి ముందుకు వెళతాడు. ఇంటి ముందుకు వెళ్ళేసరికి బ్రాహ్మణుడు అతను పిలుస్తాడు. పిలిచి కట్టెలు ఎంతకు ఇస్తావయ్యా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు రామయ్య, కట్టెలు అంటే ఈ మూట మొత్తం కొనుక్కుంటే మీకు 10 రూపాయలండి. మీరు ఇందులో సగం కావాలి అన్నా ఇస్తాను. అప్పుడు మీరు 5 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు అంటే, నా దగ్గర 10 రూపాయలు ఇచ్చుకునే అంత స్తోమత అయితే లేదు, కానీ ఈ మొత్తం కట్టెలు నువ్వు 5 రూపాయలకి ఇవ్వు అని చెప్పి అంటాడన్నమాట. అప్పుడు మొత్తం కట్టెలు 5 రూపాయలకి ఎలా ఇస్తాను, మొత్తం అయితే 10, సగం అయితే 5 అని చెప్పి చెప్పాడన్నమాట. అప్పుడు రామయ్య, సరే అన్న, అయ్యా నువ్వు ఇలా 5 రూపాయలకి ఇవ్వలేదు అని అంటే కనుక నువ్వు వెళ్ళిపో, నా దగ్గర అంత డబ్బు అయితే లేదు అని చెప్పి చెప్తాడు. అంతేకాదు ఇక రామయ్య ఏం ఆలోచిస్తాడు అంటే, ఎప్పటికీ చాలా అలసిపోయాను, కడుపులో ఎలకలు కూడా పరిగెత్తుతున్నాయి, బాగా ఆకలి వేస్తుంది, ఎంతో కొంతకు ముందు కట్టెలు అమ్మేసి ఇంటికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తినాలి, అంత ఆకలి వేస్తుంది అని చెప్పి అనుకుని మనసులో, సరేనయ్యా నువ్వు ఎంతో కొంత 5 ఇస్తానంటున్నావు కదా, తీసేసుకో, కానీ రెండోసారి మాత్రం ఇలా ఇవ్వను, నాకు ఎప్పటికే ఆ ఊరు ఈ ఊరు తిరిగి తిరిగి అలసిపోయాను, బాగా ఆకలిగా ఉంది, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆ కట్టెను తీసుకోమంట. అయితే ఆ బ్రాహ్మణుడు సరే అని చెప్పి కట్టెలు తీసుకుని 5 రూపాయలు ఇచ్చి, అయ్యా ఆకలి ఉంది అన్నావు కదా, మా ఇంట్లో నేను అందరికీ కూడా రోజు ఆకలి అన్న వచ్చి వాళ్ళందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటాను, కనుక నువ్వు నా ఇంట్లోనే భోజనం చేసేసి వెళ్ళు అని చెప్పి చెప్తాడు. ఏంటయ్యా మీరు రోజును భోజనం పెడతారా, అంటే అన్నదానం చేస్తూ ఉంటారా అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అవునయ్యా, నేను నాకు ఉన్నంతలోనే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నా గుమ్మం ముందుకు వచ్చి
ఆకలి అని చెప్పి అడుగుతారో వారందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తూ ఉంటాను. నువ్వు ఈ రోజే కాదు ఏ రోజైనా కానీ ఆకలిగా ఉంది అంటే కనుక నా గుమ్మం ముందుకు వచ్చి చక్కగా అన్నం తిని వెళ్ళు, నీ కడుపు నిండా నేను అన్నం పెడతాను అని చెప్తాడు అన్నమాట. ఇక ఆ మాటలు వినంగానే రామయ్యకి చాలా సంతోషం వేసి, సరే ఇక నుంచి నేను 10 రూపాయల కట్టెలు తెచ్చి మీకు ఈ 5 రూపాయలకే ఇస్తాను, కనుక మీరు నన్ను 10 రూపాయలు అంటే మీకు 10 రూపాయలు ఇవ్వమని చెప్పి బలవంతం కూడా చేయను. మీ యొక్క పుణ్యకార్యంలో ఈ కొంచెం సహాయమైన చేసి నన్ను కూడా పుణ్యం సంపాదించుకుని ఇవ్వండి అని చెప్తాడన్నమాట. దానికి అతను సరే అని చెప్పి అంటాడు. ఇక రోజు కూడా కట్టెలు అమ్ముకుంటూ వచ్చి ఒక కట్టెలు అంటే ఒక మూట కట్టెలను తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చి 5 రూపాయలు తీసుకుంటూ ఉండి తను చక్కగా భోజనం చేసి వెళ్తూ ఉంటాడన్నమాట. ఒకరోజు ఏం జరుగుతుందంటే బ్రాహ్మణుడికి ఆ యొక్క అన్నదానం చేసి కొంత పేదరికం అయితే వచ్చేస్తుందన్నమాట. ఆ రోజు అందులో 2-3 ముందుగానే వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయి ఉంటారు. రామయ్య వచ్చే సమయానికి భోజనం అనేది కేవలం బ్రాహ్మణుడి దగ్గర, అంటే బ్రాహ్మణుడు తినడం కోసం మాత్రమే ఉంటుంది, రెండో వ్యక్తికి ఉండదు. ఇక ఇతను రామయ్య ఆకలి అని చెప్పి ఆ రోజు వెళ్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి యొక్క భార్య లోపలికి పిలిచి, ఏమండి ఇప్పుడు అతను వచ్చారు, భోజనం చేయడానికి భోజనం అంతా అయిపోయింది కదా, ఇక మీరొకరు తినే అంత మాత్రమే ఉంది, మరి అది అతనికి పెట్టేస్తే మీరు ఏం తింటారు, ఈరోజు మీరు పస్తు ఉండాల్సి వచ్చిందని చెప్తాడు. అయితే నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, రామయ్య మన ఇంటికి రోజు వచ్చి భోజనం చేసి కడుపు నిండా తృప్తిగా వెళ్తాడు, తనకి భోజనం పెట్టేసేయి, నేను ఈరోజు పస్తు ఉంటాను, ఏం పర్వాలేదు, నాకు అది సంతోషమే అని చెప్పి బ్రాహ్మణుడు అయితే వాళ్ళ భార్యతోటి చెప్తాడు. ఇక అలా చెప్పిన తర్వాత వాళ్ళ భార్య కూడా చక్కగా అరిటాకు వేసి మంచిగా భోజనాన్ని వడ్డించి రామయ్యకు తృప్తిగా పెట్టి పంపిస్తుందన్నమాట. ఇక ప్రతిరోజు కూడా ఆ వచ్చిన 10 20 రూపాయలు తీసుకుని వెళ్ళి రామయ్య వాళ్ళ భార్యకి ఇచ్చి, అంటే డబ్బులు అనేది ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్తాడన్నమాట. అయితే ఇక ఇలా కొంతకాలం గడుస్తూ ఉంటుంది. రామయ్య కూడా ఒకరోజు కట్టెలు కొట్టడానికి అని చెప్పి అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళి ఆ చెట్టు కట్టెను కొట్టేటప్పుడు ఆ కొట్టె పటెక్కమని చెప్పి ఇరిగి, అంటే చాలా పెడుసుగా ఉండడం వల్ల కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోతుంది. అతను అంటే రామయ్య దురదృష్టం ఏంటి అంటే ఆ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడన్నమాట. అతనికి పక్కనే ఆ చెట్టు కొమ్మ పడుతుంది. ఆ తపస్సుకి ఆ చెట్లు కొమ్మ పడిన సౌండ్కి అతనికి ఆ భంగం కలుగుతుంది. తపస్సుకి ఇక మునికి చాలా కోపం వస్తుంది. నేను ఇక్కడ దగ్గరగా ఒక 11 రోజుల నుంచి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాను, చాలా తపస్సులో లీనమైపోయాను, ఇవాల్టి రోజున నువ్వు ఈ చెట్టు కట్టెను కొట్టి నా యొక్క తపస్సుని భంగం చేశాను, నువ్వు వెంటనే ఆవుగా మారిపోవాలి అని చెప్పి ఆ ముని అతనికి శాపం ఇచ్చి ఆ యొక్క చేతిలో నీటిని మంత్రించుకొని ఆ నీటిని రామయ్య మీద చల్లేస్తాడు. అప్పుడు రామయ్య చాలా బతిమలాడుతూ, అయ్యో స్వామి, నేను మిమ్మల్ని చూడలేదు, నేను పొరపాటున అలా కొట్టేశా, నేను మిమ్మల్ని గమనించి ఉన్నట్లయితే అసలు ఈ చెట్టు దగ్గరికే వచ్చేవాడిని కాదు, నన్ను క్షమించండి, మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి రామయ్య బతిమలాడుతూ ఉంటాడన్నమాట. ఎంత బ్రతిమలాడినా కూడా ఒక్కసారి ఇచ్చిన శాపం ఏదైతే ఉంటుందో అది వెనక్కి తీసుకోవడం అనేది జరగదు కదూ అని చెప్తాడన్నమాట. అలా చెప్పిన వెంటనే ఇక చేసేది ఏమీ లేక అతను వెంటనే ఆవుగా మారిపోతాడు. అలా మారిపోయిన తర్వాత దీనికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పి అడుగుతాడన్నమాట రామయ్య. అప్పుడు ఆ యొక్క మునీశ్వరుడు ఏం చెప్తాడు అని అంటే, నాయన, నువ్వు ఎవరైనా 2 వ్యక్తుల దగ్గర, అంటే ఆ వ్యక్తులు చాలా పుణ్యాత్ములై ఉండాలి, ఏ స్వార్థం లేని వాళ్ళే ఉండాలి, వారు తినగా మిగిలిన అన్నం 2 మెతుకులైనా కానీ నువ్వు తింటే, మొదటి వ్యక్తి భోజనం చేసిన తర్వాత తింటే నువ్వు సగం తెల్లగా మారిపోతావు, అంటే ఆ ఆవు నల్లగా మారిపోతుందన్నమాట. ఇక రెండో వ్యక్తి పుణ్యాత్ముడి యొక్క మిగిల్చిన భోజనాన్ని కనుక రెండో వ్యక్తి తింటే కనుక పూర్తిగా నువ్వు తెల్లగా మారిపోతావు. అలా తెల్లగా మారిన మరుసుకనే నువ్వు మనిషిగా నీ యొక్క మునుబడి రూపాన్ని అయితే నువ్వు దాల్చుతావు అని చెప్తాడన్నమాట. ఇక ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారా అని చెప్పి రామయ్య ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా, నేను ప్రతిరోజు భోజనం చేసి వచ్చి ఆ యొక్క పుణ్యాత్ముడు ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన తినగా మిగిలినది తింటే ముందు నేను సగం యొక్క నలుపుని పోగొట్టుకుని తెల్లగా మారగలుగుతాను అని చెప్పి అనుకుంటాడు. ఇక అనుకున్నదే తడవుగా ఆ ఆవు రూపంలో ఉన్న రామయ్య అంటే ఇంకా పూర్తిగా ఆవుగా మారిపోతాడు. ఆవు రూపంలో ఉన్న రామయ్య నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఇంటికి కాపలా కాస్తాడనమాట. ఎప్పుడైతే బ్రాహ్మణుడు భోజనం చేసి ఆకును బయటపడవేయడానికి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఇక అలా ఎదురు చూస్తూ ఉండగా బ్రాహ్మణుడు భోజనం చేసి
ఆకును తీసుకుని బయటన పడవేడి వస్తాడన్నమాట. అలా పడవేసిన వెంటనే ఆ యొక్క ఆవు ఏదైతే భోజనం దగ్గరికి వచ్చి ఆ ఎంగిలాకులో మెతుకులు తింటుంది. అలా మెతుకులు తిన్న వెంటనే ఆ ఆవు సగం తెల్లగా మారిపోతుంది. అప్పుడు మనసులో రామయ్య అంటే ఆ ఆవుగా మారిన రామయ్య అనుకుంటాడు, ఏమని అంటే, నాకు తెలుసు ఈ బ్రాహ్మణుడు చాలా పుణ్యాత్ముడు అని చెప్పి. కనుకనే తను తినగా మిగిలిన భోజనం తిన్న తర్వాత నేను సగం తెల్లగా మారిపోయాను. ఇక రెండో వ్యక్తి ఎవరు ఉంటారా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తాడన్నమాట. ఆ రెండో వ్యక్తి తిన్న తర్వాత మిగిలిన భోజనం తింటే అప్పుడు ఇతను పూర్తిగా తెల్లగా మారిపోయి ఎవరు అంటే మునుపటి రామయ్య యొక్క శరీరం వచ్చేస్తుంది. అలా వెతుకుతూ వెళ్తూ ఉండగా ఒక అతను గోమాతని అంటే ఆవుని దానం చేస్తూ కనిపిస్తాడు. ఆ యొక్క ఆవు చాలా మంచిగా ఉన్న ఆవుని దానం చేస్తూ కనిపిస్తాడన్నమాట. అప్పుడు రామయ్య ఆవు మనసులో అనుకుంటుంది, అబ్బా అందరూ భోజనాన్ని దానం చేస్తుంటారు, ఈయన ఏకంగా గోమాతని దానం చేస్తూ ఉన్నాడు. గోమాత అంటే చాలా మంచి స్వరూపం, దేవతామూర్తుల యొక్క స్వరూపం. అందరి దేవుళ్ళు కొలువై ఉంటారు. అటువంటి గోమాతను ఇతను దానం చేస్తున్నాడు అంటే ఇతను ఎంత పుణ్యకార్యాలు చేసే వ్యక్తి అయి ఉంటాడు. కనుక ఇతను భోజనం చేయగా మిగిలిన తింటే నేను పూర్తిగా తెల్లగా మారుతానని చెప్పి అనుకుంటుంది అన్నమాట. ఇక అనుకున్నదే తడవుగా ఆ ఇంటి ముందే కాపలా కాస్తుంది. ఇది కొద్దిసేపటికి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను భోజనం చేయగా మిగిలిన అన్నం తీసుకుని వచ్చి బయట పడేస్తాడు. అలా పడేయగా ఆ మిగిలిన మెతుకులని ఆ యొక్క ఆవు వెళ్ళి తింటుంది. కానీ ఆవు శరీరం కొంచెం కూడా కలర్ అనేది మారదు, నల్లగానే ఉంటుందన్నమాట. ఏంటి ఇతను చాలా పుణ్యాత్ముడు కదా, గోమాతను కూడా దానం చేస్తున్నాడు కదా, నేను ఇతన్ని చాలా పుణ్యాత్ముడిని అనుకున్నానే, కానీ ఇతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజనం తింటే నా ఒంటి శరీరం రంగు అనేది ఏమాత్రం కొంచెం కూడా మారలేదే అని చెప్పి అనుకుని బాధపడుతూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. ఆ యొక్క ఆవు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటూ ఉండడం చూసి అక్కడ ఆగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అంటే, మన యొక్క ఈ వ్యక్తి వ్యవసాయం చేసే రైతు ఎవరైతే గోమాతను దానం చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి తన యొక్క స్వార్థం చూసుకుని ఆ గోమాతను దానం చేస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా చక్కగా పాలిచ్చి మంచిగా ఉన్న ఆవులను అతనే ఉంచుకుని, ఏవైతే ఆరోగ్యం సరిగ్గా లేక నీరసంగా బక్కగా ఉన్న ఆవులు ఉంటాయో, సరిగ్గా పాలు ఇవ్వని ఆవులు ఉంటాయో, ఆ యొక్క ఆవులను పక్క ఊరి వ్యక్తులను పిలిచి అతను దానంగా ఇస్తూ ఉంటాడు. అతను ఎలాగైనా కానీ ఆవులను వదిలించుకోవడం కోసం చేసే ఒక చిన్న ప్రయత్నం ఇది. అతని యొక్క ఈ ప్రయత్నంలో పూర్తిగా స్వార్థం ఉంది అని చెప్పి ఇద్దరు చెప్పుకోవడం ఆ ఆవు వింటుంది. ఓహో, ఇదా అతని యొక్క ఇది, నేను చాలా మంచి వ్యక్తి అనుకున్నాను. అతను స్వార్థపడు కావడం చేత అతను తిన్న భోజనం నేను తింటే నా ఒంటి శరీరం రంగు మారలేదు. ఇక ఎవరు ఉన్నారా అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఆ ఆవు నడుస్తూ ఉంటుందన్నమాట. ఇలా కొంచెం దూరం నడిచిన తర్వాత మరొక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఊరి యొక్క మహారాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజుకి ఎటువంటి స్వార్థం లేదు, చాలా మంచివాడు. అందరి పేదవాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేస్తాడు. తనకి ఉన్న బంగారం ఇంకా వచ్చేసి ధనము వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచిపెడుతూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి మన రాజు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇదంతా విన్న ఆవు వెంటనే ఆ రాజు తిన్న భోజనం అనేది నేను తినాలి, అప్పుడే నేను ఈ శాపం నుంచి విముక్తిని అవుతానని చెప్పి అనుకుని ఆ మహారాజు ఇంటి ముందుకు వెళ్తుంది. ఆ మహారాజు ఎప్పుడు భోజనం చేస్తానని చెప్పి చూస్తూ ఉంటుంది. వారు అనుకున్నట్లుగానే మహారాజు అందరికీ కూడా దానాలు ధర్మాలు చేస్తూ వేదలతో కింద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారన్నమాట. అలా చేసిన తర్వాత ఈ యొక్క ఆవు చూసి నిజంగానే చాలా పుణ్యాత్ముడు అని చెప్పి సంతోషపడుతుంది. ఎందుకంటే తన యొక్క శాపం నుంచి బయటపడుతుంది కాబట్టి. ఇక ఆ ఆవు ఆ భోజనం చేసిన ఆ మహారాజు భోజనం చేసి పడవేసిన ఆకుల్లో ఉన్న మెతుకులను తింటుంది. అయినా కూడా కొంచెం కూడా ఆ ఆవు శరీరంలో ఎటువంటి మార్పు కూడా రాదు. అయ్యో, ఏంటి ఇలా జరిగింది, ఇతను చాలా మంచి వ్యక్తి అని చెప్పి నేను అనుకున్నానే, ఇతనిలో ఏమీ స్వార్థం ఉందా అని చెప్పి అనుకుంటూ ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. అంటే ఆ యొక్క ఆవు నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు అనుకుంటూ ఉంటారు చాలామంది కూర్చుని, మహారాజు కాబట్టి దానాలు ధర్మాలు చేయడంలో గొప్పేముందిలే, అతను ప్రజల మీద తినగా మిగిలిన సొమ్మునే కదా దానాల రూపంలో ఇస్తూ ఉన్నాడు. ఇతను మహారాజు కాబట్టి అతనికి ఒక బాధ్యత, ఈ రాజ్యాన్ని చూసుకోవాలి, పేదల్ని కాపాడాలి, పేదలకు ఎటువంటివి లోటుపాట్లు లేకుండా చూసుకోవలసిన బాధ్యతను
అతను నెరవేరుస్తున్నాడు. ఇక అతను గొప్పగా చేసే పుణ్యం ఏముందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓహో, అసలు కారణం ఇదా? నిజమే కదా, అతను రాజు కాబట్టి అతని బాధ్యతను అతను నెరవేరుస్తున్నాడు. అంతేకాని ఇందులో అతను గొప్పగా చేసే పుణ్యం ఏమీ లేదు అని చెప్పి అనుకుని ఆ ఆవు మళ్ళీ ఎవరైతే పుణ్యాత్ముడు దొరుకుతాడా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్ళగా ఒక అడవిలో చెట్టు కింద ఒక కుండలో ఒక 80 సంవత్సరాల ముసలి వ్యక్తి మంచి నీటిని తీసుకొచ్చి పోస్తూ ఉండడం గమనిస్తుంది. ఇక వెనకమాల అంటే అతను పోస్తూ ఉన్న తర్వాత చాలామంది వ్యక్తులు ఆ కుండలో నీటిని తాగి, ఈ కుండలో నీరు పోసే వ్యక్తి 80 సంవత్సరాల వృద్ధుడు అయినా కూడా కష్టం అనుకోకుండా ఎక్కడో ఉన్న సరస్సులో నీళ్లను తీసుకొచ్చి ఎదుటివారి యొక్క దాహాన్ని తీరుస్తున్నాడు. ఇతను చాలా పుణ్యాత్ముడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇక నిజంగా కానీ ఇతను తినగా మిగిలినది నేను తినాలి అని చెప్పి ఇతను చాలా పుణ్యాత్ముడు. తన శరీరాన్ని అతని శరీరం అతనికి సహకరించకపోయినా కూడా ఇంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా అతను మంచినీరు తీసుకొచ్చి పోస్తున్నారు అంటే ఇతను చాలా పుణ్యాత్ముడు అని చెప్పి ఇక అతను ఎక్కడికి వెళ్తే ఆ వృద్ధాప్యంలోని పెద్ద ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. ఇక కొంచెం సేపటికి అతను చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని అతను తెచ్చుకున్న రొట్టె తింటూ ఉంటాడు అన్నమాట. అలా రొట్టెను తింటూ ఉండగా ఈ రామయ్య ఆవు కూడా అక్కడే కూర్చుని తను తినగా కొంచెమైనా కూడా మిగులుతుందేమో అని చెప్పి ఆశగా చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత తను తిని అక్కడ ఆకును పడేస్తూ ఉంటాడన్నమాట. ఇక ఆ రొట్టెలో కొంచెం రొట్టె ముక్క ఆ యొక్క ఆకులో మిగులుతుంది. అది తిని వేసిన తర్వాత ఈ ఆవు పూర్తిగా మునుపటి రామయ్య ఉన్న శరీరం అనేది చక్కగా పొందుతుందన్నమాట. ఇక తన యొక్క శాపం నుంచి విముక్తి అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన పాదాల మీద పడి రామయ్య నమస్కరించుకొని జరిగిందంతా కూడా చెప్తాడనమాట. ఇక చెప్పి అక్కడి నుంచి తన యొక్క ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడిగితే భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడన్నమాట. ఇక ఈ విధంగా కట్టెని మంచిగా కొట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు రామయ్య. ఇక కొద్ది కాలానికి ఈ బ్రాహ్మణుడు ఎవరైతే అందరికీ ఆకలి తీర్చి అన్నదానం చేస్తూ ఉన్న బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అతను పూర్తిగా కూడా పేదవాడైపోతాడు. చివరికి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా తినడానికి కూడా భోజనం ఉండదు. ఇక అటువంటి పరిస్థితులలో భార్య యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి చెప్తుంది, ఏమండి, ఇప్పటికే మన యొక్క ఆస్తులన్నీ అమ్మి దానం చేసేసాము. చివరకు ఏమీ లేకుండా మన దగ్గర మిగిలింది, ఇక మనకంటూ మిగిలింది ఏదైనా ఉంది అంటే అది పుణ్యం మాత్రమే అని చెప్పి పక్క ఊరిలో ఒక వ్యక్తి ఎవరైతే ఎక్కువగా పుణ్యాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క పుణ్యం వారు తీసుకుని ఆ పుణ్యానికి సరిపడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారంట. మీరు ఇప్పటివరకు చాలా పుణ్యాలు చేశారు కనుక మీ యొక్క పుణ్యం కొంచెం అమ్మి అక్కడి నుంచి ధనం తీసుకొచ్చి వస్తేనే మనకి ఇప్పటి వరకు ఈ యొక్క ఆకలి బాధలు అనేవి తప్పుతాయి. ఈ ఒక్క పని నా కోసం చెయ్యండి అని చెప్పి భార్య అడుగుతుంది. అలా అడిగిన తర్వాత అది తనకి ఇష్టం లేకపోయినా కూడా భార్య కడుపు నింపడం కోసం తన యొక్క బాధ్యతని చెప్పి అనుకుని అక్కడికి నుంచి చక్కగా మంచిగా ఒక 2-3 రొట్టెల్ని కండువాలో కట్టేసుకుని బయలుదేరి వెళ్తాడు అన్నమాట. అలా బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఈ బ్రాహ్మణుడికి చాలా ఆకలి వేస్తుంది. చెట్టు కింద కూర్చుని ఆ తెచ్చుకున్న రొట్టెలు తిందామని చెప్పి కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత ఆ యొక్క అడవిలో ఒక ఆవు ప్రసవించి ఉంటుంది. ఆ ఆవు చాలా ఆకలిగా ఉంటుంది. తన పిల్లలు కూడా చాలా బాధగా ఏడుస్తూ ఉంటాయన్నమాట. ఆ ఆవు ఇతను చూసి ఏదైనా పెడతాడేమో అని చెప్పి ఆశగా వచ్చి కూర్చుంటుంది. తన పిల్లల్ని తీసుకొచ్చి ఇది గమనించిన బ్రాహ్మణుడు వెంటనే తన దగ్గర ఉన్న 3 రొట్టెలను ఆ ఆవుకి దగ్గరుండి తినిపించి తను కాసిన మంచినీళ్ళు కడుపు నింపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట. అలా వెళ్ళిపోయి వాళ్ళ భార్య ఎవరైతే పుణ్యం కొనుక్కుని డబ్బులు అని చెప్పిన వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి, మేము చాలా బాధల్లో ఉన్నాము, ఇప్పటి వరకు చాలా పుణ్యాలు చేశాము, మీరు పుణ్యం కొనుక్కుని దానికి డబ్బులు ఇస్తారు అంట కదా, ఆ డబ్బులు ఏంటో నేను నా పుణ్యాన్ని అమ్మి తీసుకుని వెళ్తాను అని చెప్పి వచ్చాను. మీరు నా దగ్గర పుణ్యం కావాలంటే అంత తీసుకుని మా కడుపు నింపడానికి సరిపడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి నమస్కరిస్తాడు. ఆ యొక్క వ్యాపారి ఎవరైతే పుణ్యం కొనుక్కునే వ్యాపారి ఉంటాడో ఆ యొక్క వ్యాపారి తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు. అలా చెప్పిన తర్వాత వాళ్ళ భార్యకు దివ్య దృష్టితోటి ఎదుటివారు చేసిన పుణ్యాలను తెలుసుకునే ఒక అవిద్య ఉంటుందన్నమాట. ఇక ఆ బ్రాహ్మణుని చూసి వాళ్ళ భార్య అతను ఏం పుణ్యం చేశాడా అని చెప్పి
తన యొక్క అంటే ఆవిడ యొక్క దివ్య దృష్టితో చూస్తుంది. ఇక అతను వస్తూ అడవిలో ఆవుకి చపాతీలు పెట్టిన అంటే ఆవుకి రొట్టెలు పెట్టిన ఆ సంఘటన చక్కగా దివ్య దృష్టిలో కనిపిస్తుంది అన్నమాట. అదే వాళ్ళ భర్తకి చెప్పి, ఏమండి అతను ఇప్పుడు ఈ మధ్య అంటే ఈరోజు వస్తూ ఇక్కడికి వచ్చే ముందు ఇక ఆకలితో ఉన్న అంటే డెలివరీ అయిన ఆవుకి అంటే ప్రసవించిన ఆవుకి అన్నం అంటే రొట్టెలు పెట్టి వచ్చాడు. అది చాలా పుణ్యం కనుక ఆ పుణ్యాన్ని మనకి ఇవ్వమని చెప్పండి. ఆ రొట్టెలను సరిపడా అంటే ఆ 3 రొట్టెలు ఎంత బరువైతే ఉంటాయో అంత బరువుతో సమానమైన బంగారం, వజ్రాలు, వైడూర్యాలు మనం ఇస్తాము అని చెప్పండి అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ యొక్క వ్యాపారి బయటకు వచ్చి ఆ బ్రాహ్మణుడితో, మీరు ఇంతకుముందు ఆకలితో ఉన్న ఆవుకు 3 రొట్టెలు పెట్టారు, ఆ పుణ్యాన్ని మాకు ఇవ్వండి. ఆ యొక్క రొట్టెల బరువు ఎంతైతే ఉంటుందో మీరు మరొకసారి ఆ రొట్టెలను కనుక చేసి ఇస్తే ఆ రొట్టెల బరువు సరిపడా బంగారు, వజ్ర, వైడూర్య ఆభరణాలు నేను ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఎలా తెలుసు నేను ఇంతకుముందు ఆవుకు రొట్టెలు పెట్టిన విషయం అని అడుగుతాడు. మా ఆవిడకు దివ్య దృష్టి ఉంది, ఆ దివ్య దృష్టితో చూస్తే మాకు అంతా తెలుస్తుంది అని చెప్పగా సరేనని ఇక రొట్టెలను చక్కగా పిండితోటి చేసి ఆ రొట్టెల బరువుని కాటాలో పెడతాడు. ఇక ఒక పక్క తూకంలో ఆ రొట్టెలను 3 రొట్టెలను పెట్టి మరొక పక్క తూకంలో బంగారు, వజ్రాలు, వైడూర్యాలు వేస్తారు. ఎన్ని బంగారు నగలు పెట్టినా, ఎన్ని ఆభరణాలు పెట్టినా, ఎన్ని వజ్రాలు పెట్టినా కూడా 3 చపాతీలే అంటే 3 రొట్టెలే కిందకి ఉన్నాయి. కానీ ఈ బంగారు ఆభరణాలు మాత్రం ఎంత బరువు పెట్టినా కూడా కిందకి తూకడం లేదు. ఇదంతా గమనిస్తూ ఉన్న బ్రాహ్మణుడికి పుణ్యం ఎంత మంచిదో తెలుసుకుంటాడు. మీ యొక్క బంగారు, వజ్ర, వైడూర్యాలు నాకు అవసరం లేదు, నా పుణ్యం నేనే తీసుకుని వెళ్తాను అని అనుకుంటాడన్నమాట. ఇక వారి యొక్క బహుమతులను తిరస్కరించి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి ప్రయాణం చేస్తాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతనికి మళ్ళీ బాగా అలసటగా వస్తుంది. ఎందుకంటే ఉదయం కూడా తను తెచ్చుకున్న రొట్టెల్ని ఆవుకి పెట్టాడు కాబట్టి అలసట వచ్చి పొద్దున్న ఏ చెట్టు కింద అయితే ఆవుకి భోజనం పెట్టాడో అదే చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుంటాడు. అలా కూర్చుని లెగిసే సమయంలో అతని కింద ఒక వజ్రాల మూట ఆ బ్రాహ్మణుడికి కనిపిస్తుంది. అటు ఇటు చూస్తాడు, ఎవరైనా పొరపాటున పడవేసుకుంటే ఇచ్చేద్దాము అని ఎంత వెతికినా కూడా అక్కడ నరమానవుడు కూడా ఉండడు. ఇక తను చేసిన పుణ్యానికి ప్రతిఫలంగా భగవంతుడే ఈ యొక్క ఆదాయాన్ని అంటే ఈ యొక్క వజ్రాలను నాకు ఇచ్చాడేమో అని ఆ వజ్రాలను కళ్ళకు అద్దుకుని ఇంటికి తీసుకెళ్ళి భార్యకు చూపించి జరిగిందంతా కూడా చెప్తాడు. ఇక ఆ వజ్రాలతోనే అతను ఒక చిన్న పని మొదలు పెట్టుకుని వాటిని అమ్మి ఆ డబ్బులతోటి ఇంతవరకు ఎలాగైతే అతను అన్నదానం చేస్తూ ఉన్నాడో అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాడన్నమాట. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలనుకున్న నీతి ఏంటి అంటే కనుక, బిడ్డ ఎప్పుడైనా కానీ ఆకలితో వచ్చిన మనుషులకే కాదు, ఆవులకి ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా అది చాలా పుణ్యం. నువ్వు ఈ కథలో విన్నట్లుగా 3 రొట్టెల తూకం అనేది ఎన్ని వజ్ర వైడూర్యాలు పోసినా కూడా రొట్టెల బరువే ఎక్కువగా ఉంది. ఎందుకంటే పుణ్యం అంత శక్తివంతమైనది. ఇప్పుడు నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నింటినీ తీర్చుకునే శక్తి అనేది కేవలం నీ చేతుల్లోనే ఉంది. కనుక రేపు సాయంత్రం 5 గంటలకు నీకు ఏ ఆవు కనిపించినా కానీ, ఆకలిగా కనిపించినా కానీ దాని యొక్క కడుపు నింపే ప్రయత్నం చెయ్యి. దానికి నచ్చిన ఆహారం ఏదైనా పెట్టే ప్రయత్నం చెయ్యి. అది కనుక తృప్తిగా కనుక తింది అంటే నీ యొక్క అదృష్టం ఇకపై పండినట్లే. నీ యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా దూరమైపోయి నువ్వు సంతోషంగా, ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తావు. నువ్వు కోరుకున్న అదృష్ట భాగ్యం అనేది నీకు కలిసి వస్తుంది. నీ కోరిక ఏదైనా కానీ అది చెప్పుకుని కనుక నువ్వు ఆవుకి కనుక భోజనం తినిపిస్తే నీ కోరిక వెంటనే తీరిపోతుంది. కనుక ఆవు రూపంలో వచ్చేది నేనే అని భావించి నా ఆకలి తీర్చే ప్రయత్నం చేసి చూడు, నీ అదృష్టం రెట్టింపు అవుతుంది బిడ్డ అని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంలో ఆంతర్యం మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.
జై దుర్గమ్మ తల్లి.